ఇక గుంటూరు బ్రేకింగ్ చూద్దాం. తురకపాలెం మరణాలపై ఇంకా సందిగ్ధత అయితే వీడలేదు. వీటికి కారణం ఏంటి అన్న దానిపైన ఓ స్పష్టమైన అవగాహనకు రాకపోయినా సుడోమల్లి బ్యాక్టీరియా ద్వారా అనారోగ్య సమస్యలు వస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వస్తూ ఉన్నారు గుంటూరు జీజీహెచ్ వైద్యులు. దాదాపు 62 నమూనాల్లో 5 ఐసోలేట్స్ గుర్తించినట్టుగా వెల్లడించారు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఇక గత 2 రోజులుగా తురకపాలెంలో నిర్వహించిన విలేజ్ డేటాను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తురకపాలెం గ్రామం వరుస మరణాలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ రచ్చ అలుముకుంది. ఇప్పటికే చాలా మంది అక్కడ చనిపోయారు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే 100 మందికి దాకా చనిపోయినట్టుగా సమాచారం అందడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో అసలు ఏం జరుగుతోంది అంటూ అక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా పంపించారు. అయితే వారిలో ఒకరికి మాత్రం ఒక బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం దాని మీదే దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. పూర్తి నివేదికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మరి కాసేపట్లోనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందించబోతూ ఉన్నారు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామంలో ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. అసలు ఈ వరుస మరణాలకు కారణం ఏంటి, ఎందుకు జరుగుతున్నాయన్న దానిపైన డీటెయిల్గా ఒక రిపోర్ట్ని తయారు చేయబోతున్నారు. బ్లడ్ శాంపిల్స్తో పాటు అక్కడ సాయిల్ శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు అధికారులు. మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాయి శంకర్, ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, అలాగే సాయిల్ శాంపిల్స్ కూడా సేకరిస్తాము అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అసలు ఏం జరుగుతోంది తురకపాలెంలో ఒకసారి చెప్పండి. సుమతి, తురకపాలెంలో నిన్నటి వరకు అయితే వైద్యుకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అంశాలకు గురయ్యి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చనిపోవడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి 2 బృందాలుగా, ఇటు ఎయిమ్స్ బృందంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అదేవిధంగా ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 2 విధాలుగా కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మొత్తం 62 మందికి శాంపిల్స్ కలెక్ట్ చేయగా 5గురికి ఏదైతే స్పెక్టోకోకస్ అనేటటువంటి వైరస్ బ్యాక్టీరియా వాళ్ళలో నిర్ధారించినట్లు కూడా నిన్న డిఎంహెచ్ఓ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన దానిపైన గతంలో 3గురికి సుడోమల్లి బ్యాక్టీరియా వల్ల మెమోడేలియస్ అనేటటువంటి వ్యాధికి గురైనట్లు కూడా అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 2 బ్యాక్టీరియాలకి సంబంధించి ఏ బ్యాక్టీరియా వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారనే దానిపైన ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాల అనుగుణంగా కూడా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ను అందిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా భోజన సదుపాయాన్ని, ప్రతి ఒక్కళ్ళం కూడా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శిబిరం దగ్గర ఉన్నటువంటి భోజనశాలకు వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా భోజనాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే తినాలనే విధంగా కూడా క్లియర్ గా అధికారులు ఇండికేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది దేని ద్వారా, అంటే తినే ఫుడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే వాటర్ ద్వారా వచ్చిందా, లేకపోతే సాయిల్ ద్వారా వచ్చిందా అనేది నిర్ధారిస్తున్నారు. 3 రకాలుగా పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు కేంద్రానికి సంబంధించినటువంటి ఐసీఏఆర్ అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి యూనిట్ కూడా ఈ రోజు గ్రామానికి వస్తున్నారు. వాళ్ళు సాయిల్ టెస్టులు నిర్వహించనున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళైతే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎక్కడ ఈ నిర్ధారణ జరుగుతుంది, ఈ బ్యాక్టీరియా అనేది నిజంగానే మట్టిలో ఉందా, లేకపోతే వేరే విధమైనటువంటి అంశాల ద్వారా బ్యాక్టీరియా వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉందా అనే దానిపైన అయితే ఐసీఏఆర్ బృందం ఈ రోజు పూర్తిగా కూడా టెస్టులు చేయనున్నారు. ఒకవేళ కనుక మట్టిలోనే ఈ బ్యాక్టీరియా ఉందనేది కనుక వాళ్ళు నిర్ధారిస్తే రైతులు కానీ స్థానికులకు అనేక సూచనలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ రోజు పూర్తిగా విలేజ్ కి సంబంధించినటువంటి డేటా, ఏదైతే ఆరోగ్యపరమైనటువంటి డేటా కలెక్ట్ చేయడం జరిగిందో దాన్నంతా కూడా ఈ రోజు అధికారికంగా సీఎం చంద్రబాబుకి వీళ్ళు అందించనున్నారు. ఈ అధికారికంగా ఈ డేటా అందించిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి 2500 ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య డేటాని సీఎం చంద్రబాబుకి ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఆ డేటా ఆధారంగా, అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు వాడుతున్నటువంటి మందులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా,
ఇలాంటి ప్రతి సర్వేను కూడా నిర్వహించారు. మొత్తం 19 రకాల పరీక్షలు కూడా వాళ్ళకి నిర్వహించేటట్లు కూడా అధికారికంగా చెప్పడం. అయితే సాయి శంకర్, ఎప్పటి నుంచి అయితే ఈ అధికారులు ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారో లేకపోతే మొత్తం ఫోకస్ చేశారో ప్రభుత్వం అంతా కూడా, ఇంకా మరణాలు అక్కడ సంభవిస్తూ ఉన్నాయా? అంటే ప్రధానంగా కూడా సెప్టెంబర్ 3వ తారీఖు తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఒక డెత్ కూడా నమోదు అవ్వలేదనే విధంగా కూడా ఇక అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజుకి ముందు వరకు 2-3 చనిపోయినటువంటి నిర్ధారించాము. అంటే ఆగస్టులో 10 మంది చనిపోయారు, జూలైలో 10 మంది చనిపోయారు, సెప్టెంబర్ లో 7 వరకు చనిపోయారు అనే విధంగా కూడా వాళ్ళు నిర్ధారించుకున్నారు. కాకపోతే 3వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఒక్క మరణం కూడా లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది దానికి కారణం అక్కడ వెంటనే అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను స్టేట్మెంట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అంశం కానీ, ఏదైనప్పటికీ ఇదంతా కూడా ఒకటి అధికారికంగా అయితే మాత్రం ఎక్కడా కూడా మరణాలు అనేది సంభవిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నిజంగానే వైద్య బృందం అక్కడికి రావడం, వారికి సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేయడం, కొంతమందిని ఏదైతే అన్హెల్దీగా ఉన్న వాళ్ళని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మందులు అందించడం కానీ, లేకపోతే వాళ్ళని గుంటూరు GGH కి పంపించి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించడం, ఇలాంటి అంశాల వల్ల వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అధికారికంగా కూడా ప్రకటన లేదు. అంటే వైద్యం అందడం వల్లే చనిపోతున్నారా, లేకపోతే అక్కడ బ్యాక్టీరియా అనేది నిర్మూలన అయిపోవడం వల్ల వీళ్ళకి ఏదైనా అంశాలు లేదా అనేది కూడా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మూఢనమ్మకంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా మనం అధికారికంగా వెళ్ళి అక్కడ మాట్లాడి ఎవరైతే వైద్య సభ్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో స్థానికులు కొంతమంది తమ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మేమేదో మూఢనమ్మకాలని చెప్పాము, గట్రాళ్ళు తొలగిస్తే మరణాలు ఉండవని చెప్తే ఎవరు నమ్మలేదు, కానీ గట్రాళ్ళు తొలగించిన తర్వాత ఒక్క మరణం కూడా లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ బ్యాక్టీరియా అంశానికి సంబంధించి కొంత అధికారుల్లో కోఆర్డినేషన్ మిస్ అవడం కానీ, ఏదైనప్పటికీ కూడా కొంత గందరగోళం అయితే ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారికంగా ఇప్పటి వరకు ఏ బ్యాక్టీరియా వల్ల వీళ్ళు స్థానికులు ఈ అనారోగ్యానికి గురవుతున్నారు అనేది ఇంకా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ DMHO వైరస్ బ్యాక్టీరియా చెప్తుంటే GGS సూపర్నెంట్ ఒక బ్యాక్టీరియా పేరు చెప్తున్నారు. ఇదంతా కూడా కోఆర్డినేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి నిన్నటి నుంచి అధికారికంగా కలెక్టర్ ప్రకటించింది అనే విధంగా కూడా మరో అంశం చెప్తున్నా కూడా అది కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అఫీషియల్ గా డేటా వచ్చే వరకు దీనిపైన కూడా సందిగ్ధత అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమతి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తురకపాలెంలో అసలు మరణానికి గల కారణాలేంటి? ఇప్పటికే 3 అధికారులు 3 రకాలుగా మాట్లాడారు. మరి నిజంగా అసలు తురకపాలెంలో ఏం జరుగుతోంది? ఈ రోజు కేంద్ర బృందం కూడా అక్కడ పర్యటించి సాయిల్ నమూనాలను కూడా తీసుకుపోతోంది. మరి తురకపాలెంలో మరణాలకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? సెప్టెంబర్ 3 నుంచి అయితే అక్కడ మరణాలైతే సంభవించలేదు. దర్యాప్తు అయితే కొనసాగుతోంది.